ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ గా కోల్కతా నైట్ రైడర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. ఆదివారం చపాక్ వేదికగా జరిగిన ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసి కేకేఆర్ ముచ్చటగా మూడోసారి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. అయితే కేకేఆర్ విజయం అనంతరం మాట్లాడిన టీమిండియా మాజీ బ్యాటర్ అంబటి రాయుడు సంబంధం లేకుండా ఆర్సీబీ ప్రస్తావన తీసుకొచ్చారు. అంతేకాకుండా ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీని రాయుడు మరోసారి టార్గెట్ చేశారు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని, సమష్టి ప్రదర్శన వల్లనే ఛాంపియన్ గా నిలబడతామని పరోక్షంగా కోహ్లీపై రాయుడు విమర్శలు గుప్పించారు. కాగా ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ లో నిష్క్రమించినప్పటికీ ఆ జట్టు స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ఏడాది సీజన్లో 17 మ్యాచ్లు ఆడిన విరాట్ 61.75 సగటుతో 741 పరుగులు చేశారు. దీంతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా విరాట్ నిలిచాడు. ఛాంపియన్స్ గా నిలిచిన కేకేఆర్ కు కంగ్రాట్స్. సునీల్ నరీన్, ఆండ్రీ రసెల్, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ ఆటగాళ్లకు ఆ జట్టు అండగా నిలిచింది. ఈ దిగ్గజాలు జట్టు విజయాల్లో తమ వంతు పాత్ర పోషించేలా సపోర్ట్ చేసింది. ఐపీఎల్లో ఓ జట్టు గెలుపొందాలంటే సమిష్టి కృషి అవసరం. అంతే తప్ప ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేము. జట్టులోని చాలా మంది ఆటగాళ్లు 300 లేదా 400 పరుగులు చేస్తేనే జట్టు విజయం సాధ్యమవుతోందని జియో సినిమా షోలో రాయుడు పేర్కొన్నారు. కాగా విరాట్ పై రాయుడు విమర్శలు గుప్పించడం ఇదేమీ తొలిసారి కాదు. ఎలిమినేటర్లో ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత కూడా విరాట్ ను పరోక్షంగా ఉద్దేశించి రాయుడు పోస్ట్ చేశాడు. జట్టు ప్రయోజనాల కంటే వ్యక్తిగత మైలురాళ్లకు ప్రాధాన్యతనివ్వటం టీంకు మంచిది కాదంటూ రాయుడు ఎక్స్ లో రాసుకొచ్చారు.